థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బైబిల్ ఇంటర్ప్రిటేషన్ క్లాస్ లో ఉన్నాము. 3 ప్రిన్సిపల్స్ ఇప్పుడు వరకు చూసాం. మొదటి ప్రిన్సిపల్ వచ్చి వాక్యాన్ని మనం సరిగ్గా దాని అర్థం తెలుసుకోవాలి అంటే మొదటి ప్రిన్సిపల్ మనం చూసింది ఏంటంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడైతే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయో అక్కడ తప్ప మిగిలిన అన్ని ప్లేసెస్ లో కూడా లిటరల్ ఇంటర్ప్రిటేషన్ నే వాడాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండోది కాంటెక్స్ట్, సందర్భాన్ని బట్టి ఆ నేపథ్యంలో ఉన్నటువంటి పదాలకు అర్థాలు అక్కడి నుంచి తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మూడవది గ్రామర్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. నాలుగో ప్రిన్సిపల్ వచ్చి మనం లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాము. అది హిస్టారికల్ ఆర్ ఇంకా కల్చరల్ గా ఉన్నటువంటి కాంటెక్స్ట్ ని లేదా బ్యాక్గ్రౌండ్ ని గురించి మనం ఆలోచించాలి. అంటే అప్పుడు చరిత్రలో సాంస్కృతికంగా రిలీజియస్ పరంగా, ఎకనామికల్ గా, పొలిటికల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రత్యేకంగా పుస్తకాలు రాయబడ్డాయి. దేవుని యొక్క వాక్యము ప్రజలకు అందజేయబడింది. ఆ యొక్క సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే ఆ వాక్యానికి లేదా వాక్యంలో వాడినటువంటి కొన్ని పదాలకు అర్థాలు చాలా బాగా మనకి స్పష్టంగా అర్థం. లాస్ట్ వీక్ స్టార్ట్ చేసినప్పుడు 2 విషయాలు మనం చూసాము. అందుట్లో రెండోది ఏంటంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మనము ముందుకు వెళ్దాం. ఎకనామికల్ గా ఆ రోజుల్లో స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అంటే ఆ రోజుల్లో పేదవాళ్ళకి ధనికులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, టాక్సేషన్ ఎలా ఉండేవి, వర్క్ అనేది ఎలా ఉండేది, జీతభత్యాలు ఎలా ఉండేవి, ఈ విషయాలను మనం చూసాం. రైట్ రైట్ ఇది మనం చూసాం. ఏది అంటే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఆ, 6 అధ్యాయము 5-7లో బాండ్ సర్వెంట్స్ దేవుని వాక్యానికి లోబడి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూసాం. అయితే వాళ్ళకి రాసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపు 85-90% మంది అక్కడ రోమ్ లో ఉన్న వాళ్ళు స్లేవ్స్ గానే ఉన్నారు, లేదా బానిసత్వపు ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూస్తాం. అందులో కూడా వారు పనిచేస్తున్నటువంటి వారి పైన ఉన్నటువంటి యజమానులు కూడా ఆ చాలా మంది భయంకరమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నవారు అయినప్పటికీ కూడా దేవుడు వారికి ఏ విధంగా లోబడమనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం మనకు కానీ మన సంఘాలకు కానీ బోధించినప్పుడు మనం అటువంటి పరిస్థితుల్లో లేము. ఇంకా మనకి ఎంతో స్వేచ్ఛ ఉంది, ఇంకా మనకి ఎన్నో గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు క్రైస్తవులంగా మన వర్క్ ప్లేసెస్ లో ఇంకా ఎంత నిజాయితీగా పనిచేయాలి అనేటువంటి అప్లికేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని నేను మీకు చూపించాను. సో దీనివల్ల మనం ఏం చేసామంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇంకా ఎంత ప్రభావితంగా మనం ఆ మన దైనందిన జీవితాల్లో ప్రజలకు ఎస్పెషలీ బోధించినప్పుడు ఎస్పెషలీ వారికి అన్వయించుకోవడానికి మనం ఒక కమాండ్ బిబ్లికల్ గా ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని చూపించడానికి అది చూసాం. రైట్, ఈ రోజు హిస్టారికల్ కల్చరల్ అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి కల్చరల్ కాంటెక్స్ట్ లో ఇంకా ఏం చూడొచ్చు అనేటువంటి విషయాన్ని అవుతుంది. థర్డ్ గా రిలీజియస్ సిస్టమ్, ప్రత్యేకంగా పాత నిబంధన నూతన నిబంధనలు ప్రత్యేకంగా ఒక కాన్సెప్ట్ మనం కాన్స్టెంట్ గా వచ్చేది ఏదైనా కాన్సెప్ట్ ఉందంటే రిలీజియస్ గా ఆ రోజుల్లో ఉన్నటువంటి మతాలు ఏంటి, ఆ రోజుల్లో ఏ విధంగా వారు అనేకమైనటువంటి మతాలను ఆ మతాల మధ్య జూడిజం కానీ క్రిస్టియానిటీ కానీ బయటకు వచ్చింది. ఏ విధంగా ఇస్రాయేల్ ప్రజల వారి మతంలో ఏ విధమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, సినగోగ్ ఏ విధంగా ఉంది, ఆరాధన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, టెంపుల్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు కొన్ని కొన్ని ఇంకా స్పష్టంగా మనకు కనపడతాయి. ఉదాహరణకు ఒకటి చూద్దాం. ఇది ప్రశ్న, మీరు ఆన్సర్ చేయాలి. ఎవరన్నా చదువుతారా ఈ ప్రశ్నని బ్రదర్స్? జనరల్లీ నేను చక్రబాబు గారు ఏఎన్ఆర్ బ్రదర్ దగ్గరికి వెళ్తాను. ఎవరన్నా చదవచ్చు దయచేసి. Why did Elijah suggest Mount Carmel as the site of his contest with 450 Baal prophets? చెప్పు అశోక్, తెలుగులో దానికి అర్థం. 450 మంది బయలు ప్రవక్తల్లో కర్మేలు పర్వతం. ఎలైజా రెండే కొట్టుకుందాం అన్నాడా? మీరా కొట్టేసుకుందాం రెండు అన్నాడు. మీరు తీసుకురండి 450 మంది ప్రవక్తలు. ఆహాబు భార్యని ఏలెత్తి బెదిరించాడు, రానికి దమ్ముంటే అన్నాడు. 450 మంది ప్రవక్తలు నువ్వు తెచ్చుకో, నేను ఒక్కనే వస్తాను,
కానీ కర్మేలు పర్వతం మీద మనం యుద్ధం చేద్దాం అన్నాడు. ఎందుకు ప్రత్యేకంగా ఈ పోరాటానికి కర్మేలు పర్వతాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? సాధారణంగా మనం ఫోకస్ అంతా దేని మీద పెడతామంటే దేవుడు ఏ విధంగా ఎలైజా ప్రార్థించినప్పుడు అగ్నిని పంపించాడో, దేవుడు ఏ విధంగా ఆయనే నిజంగా దేవుడు అని నిరూపించడానికి ఇశ్రాయేల్ ప్రజలకు వారి హృదయాలను మరలా ఆయన వైపు తిప్పడానికి దేవుడు ఆ అగ్నిని పంపించడం ద్వారా ఆ యొక్క సాక్రిఫైస్ ని దేవుడు స్వీకరించాడు అనే దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, విచ్ ఇస్ కరెక్ట్. కానీ ప్రత్యేకంగా ఈ ప్లేస్ ఈ ఈ జరగబోయే పోరాటానికి ప్లేస్ ఎన్నుకుంది ఎలైజానే, వాళ్ళు ఎన్నుకోలేదు. ఎన్నుకుని సవాల్ చేస్తా ఉన్నారు, రండి దమ్ముంటే నిజంగా చూసుకుందాము, యెహోవా దేవుడా బయలు దేవుడా ఈ రోజు తేల్చేసుకుందాము అని. ఎందుకు మౌంట్ కర్మెల్ని ఎన్నుకున్నాడు? చూడండి, మనం ఒకవేళ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయగలిగినట్లయితే, అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇప్పుడు మనకి రిసోర్సెస్ అనేక విధాలుగా దొరుకుతున్నాయి బ్రదర్స్. సో మీకు ఇష్టం ఉన్నట్లయితే భయంకరంగా మీకు దొరుకుతుంది. నేను లాస్ట్ వీక్ ఒక పుస్తకం చూపించాను మీకు, బైబిల్ కస్టమ్స్ అండ్ మేనర్స్ అని. గుర్తుందా మీకు? నేను ఇప్పుడు ప్రస్తుతం నేను బుక్ ఆఫ్ యాక్ట్స్ లో ఉన్నా. నా వ్యక్తిగత డివోషన్స్ నేను యాక్ట్స్ నుంచి చదువుతా ఉన్నాను. అనేకమైన విషయాలు అసలు ఆ రోజుల్లో హిస్టారికల్ గా ఎన్ని విషయాలు నిజంగా మనకు తెలియని ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా అక్కడ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటారు. కనుక దీని గురించి కూడా చూద్దాం. చూడండి ఇక్కడ ఏముందంటే, ఎందుకు ఎందుకు ఎన్నుకున్నాడు చూడండి ఇక్కడ. రాయ్ బి జక్ ఎస్ చెప్పండి బ్రదర్. బహుశా అన్న కర్మేల్ పర్వతం హైట్ ఎక్కువ ఉంటది, హైట్ ప్లేసెస్ లో ఉంటది ఒకటి. రెండవది అకార్డింగ్ టు ద హిస్టారికల్ గా అంటే అక్కడ ఈ ఐడల్ వర్షిప్స్ అనేటువంటి ఎక్కువగా జరుగుతాయి అన్న. ఎక్సలెంట్ అని, కరెక్ట్, యువర్ బ్యాంగ్ ఆన్ రైట్, వెరీ గుడ్. చాలా కరెక్ట్ గా చెప్పాడు అనిల్. రాయ్ బి జక్ అనేటువంటి ఆయన కూడా కామెంటేటర్, ఆయన కూడా ఇదే అంటున్నా ఉన్నాడు అనిల్ చెప్పిన విషయాన్ని. జస్ట్ నేను చదువుతున్నాను, ఫాలో అండి. ఈ బయలుదేవుడి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం నమ్ముతారంటే, మౌంట్ కర్మేల్ ఆ దేవుని యొక్క స్థానిక ప్లేస్ అని నమ్ముతారు. అందుకే ఎలైజా ఈ పిలుపునివ్వటం ద్వారా, రండి మీ మీ దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటున్న స్థలం పైనే ఈ గొడవ పెడదాము. హీ వాజ్ యూజింగ్ దెమ్ టు ప్లే ఆన్ దేర్ హోమ్ ఫీల్డ్. మనం క్రికెట్ లో అంటాం హోమ్ ఫీల్డ్ లోనే ఆడుతున్నారు. ఇంకోటి ఏమన్నాడు, బయలు దేవుడు ప్రత్యేకంగా, ఇన్ఫాక్ట్ బయలు అనే దాని ఆ పేరుకి అర్థం కూడా ప్రభువు అనే అర్థం. నిజంగా బయలు అనే దేవుడు వాళ్ళు పూజిస్తుంది ఏంటంటే, హీఈస్ కాల్డ్ ద గాడ్ హూ ఈస్ ద గాడ్ ఆఫ్ రెయిన్, లైట్నింగ్ అండ్ ఫైర్. వర్షానికి, ఇంకోటి వెలుగుకి, ఇంకొకటి అగ్నికి, ఇంకొకటి తుఫానుకి దేవుడు అని వారు అంటారు. అందుకే మీరు బయలుదేవుడు యొక్క విగ్రహాన్ని చూసినట్టయితే వాస్తవంగా చేతిలో మెరుపు ఉంటుంది అనమాట, ఇట్లా థండర్ బోల్ట్ లాగా వస్తుంటాడు. అండ్ కేననైట్స్ నిజంగా కానాన్ దేశంలో ఉన్న వాళ్ళు ఈ బయలు అనేటువంటి విగ్రహం నిజంగానే దేవుడు, బయలు అనేటువంటి విగ్రహం, బయలు అనేటువంటి దేవుడు, వీటన్నిటికీ దేవుడు అనేటువంటి విషయాలు ఇప్పుడు కూడా మనం కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినట్లయితే యానిమిజం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళు నమ్మే కొన్ని దేవుళ్ళలో కొంతమంది ఏం నమ్ముతారంటే పంటలో ఒక దేవుడు ఉన్నాడని, దీని వెనక ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉంటారు. అయితే అప్పటికే 3.5 సంవత్సరాల నుంచి అసలు వర్షాలు లేవు కదా. నిజంగా బయలు దేవుడైతే, నిజంగా బయలు ప్రత్యేకంగా వర్షానికి వీటన్నిటికీ దేవుడు అయితే నిజంగా మరి ఇక్కడ ఇచ్చినటువంటి సాక్రిఫైస్ కి పైనుంచి ఖచ్చితంగా దేవుడు అగ్నిని పంపించాలి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. బ్రదర్ కిరణ్ కుమార్ చెప్పండి. సారీ నేను చూడలేదు. బ్రదర్ కిరణ్ చెప్పండి బ్రదర్, మీరు చేయతారు. హలో బ్రదర్ చెప్పండి. ఇప్పుడు అదే 450 ప్రాఫిట్స్ అన్నారు కదా, వాళ్ళు 850 అనుకుంటున్నాను నేను. అవును బ్రదర్, ఎందుకని? 18th చాప్టర్, అదే ఫస్ట్ కింగ్స్ 18th చాప్టర్ 19th వర్స్లో చెప్తున్నాను. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేల్ వారిని అందరినీ యెజబెలు పోషిస్తున్న బయలుదేవత ప్రవక్తలేమో 450 మంది, ఆషారదేవి ప్రవక్తలు 400 మంది, మొత్తం కలిపితే 850 అండి కాల్ఫర్ చేసింది. రైట్. బయలు ఇస్ ద మెయిన్ ప్రాఫిట్, అష్టరోత్ ఇస్ ద ఆయన భార్య, మీకు తెలిసే ఉంటుంది కదా. కానీ ఇక్కడ గొడవపడింది ఓన్లీ బయలుదేవత ప్రవక్తలతోనే.
ఆహా, ఓకే ఓకే. అంటే ఇద్దరు రాలేదంటే 850 మెంబర్స్ రాలేదంటారా? రాయలేదు కదా. ఓన్లీ ఓన్లీ కాంటెస్ట్ జరిగింది అయితే బయలు ప్రవక్త, సారీ, బయలు దేవుని యొక్క ప్రవక్తలతోనే కాంటెస్ట్ జరిగింది. ఎందుకంటే బయలు వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మేల్ గాడ్. ఆయన భార్య వచ్చి అష్టర్ అవుతారు. ఉహు. అంటే ఇద్దరిని పిలిచాడు కానీ 850 మెంబర్స్ పిలిచాడు కానీ 450 మెంబర్స్ వచ్చారంటారా? ఆ కాంటెస్ట్ జరిగింది బయలుదేరిన ప్రవక్తలతోనే అంటున్నాను. మనకు బైబిల్లో అంతవరకే ఇవ్వబడింది. ఆహాహా, ఓకే ఓకే. నేను 850 ఉన్నారా లేరా అనే దాని గురించి చెప్పట్లేదు, కానీ కాంటెస్ట్ ఎవరితో అయితే ఈ ఉమ్. ఈ యుద్ధం చేయడానికి పిలిచాడు వాళ్ళు మాత్రం ఓన్లీ బయలు ప్రవక్తలే. అండ్ బయలు దేవుడు అకార్డింగ్ టు దెమ్ వాజ్ ద మెయిన్ గాడ్, ఆహా, ఓకే ఓకే. తన భార్య. సరే సరే. రైట్. సో మనం చూస్తున్నది ఏంటంటే, ఒకవేళ ఈ హిస్టారికల్ గా, రిలీజియస్ గా అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ని చూసినట్లయితే, ప్రత్యేకంగా ఈ పర్వతాన్ని ఎన్నుకున్నాడు ఎలైజా అనేటువంటి విషయాన్ని మనం చక్కగా చూడొచ్చు. ఇంకొకటి, యేసు ప్రభు వారు లూకాసు వార్తలో మనం చూసినప్పుడు, లేకపోతే అపోస్తుల కార్యాలు 1:13 చూసినప్పుడు మనకి సాధారణంగా కనపడేది అంటే అప్పర్ రూమ్ ని ఎన్నుకున్నారు కదా వాళ్ళ మీటింగ్స్ అన్నిటికి. ఎందుకని? అప్పర్ రూమ్ తెలుగులో పైన, పైన ఇంటి పైన రూమా, మేడగది. మేడగది. మేడగదిని ఎందుకు ఎన్నుకున్నారు? దాంట్లో ఏం సీక్రెట్ స్పిరిచువల్ మీనింగ్ లేదు. కొన్నిసార్లు దీనిపైన మినిస్ట్రీస్ కూడా కట్టొచ్చు. ఆన్సర్ ఏంటంటే, మనం ఆ రోజుల్లో బిల్డింగ్ స్ట్రక్చర్స్ కనుక చూసినట్లయితే ఆర్కియలాజికల్ గా అప్పర్ రూమ్స్ జనరల్లీ లార్జర్ గా ఉండేవి కింద రూమ్స్ కంటే. కింద రూమ్స్ లో అంతమంది కూడుకోవటం వాస్తవంగా వారికి కుదిరేది కాదు. పైన మాత్రమే ఎక్కువ మంది కూడుకోవడానికి వారికి కుదిరేది. ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లో ప్రార్థన చేసుకోవాలంటే కూడా మనం ఆ బైబిల్ బుక్స్ అండ్ మేనర్స్ లో మనం చెప్తారు, ఒకవేళ ఆ రోజుల్లో ప్రార్థన చేసుకోవాలంటే వీలుగా ఉండటానికి వాళ్ళు మేడపైకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు జనరల్ గా. సో దీంట్లో ఏమి సీక్రెట్ స్పిరిచువల్ మీనింగ్ లేదు. పైకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నవాడు ఎక్కువ ఆ దేవునికి ఎక్కువ ఆత్మీయంగా ఉన్నాడు, ఎక్కువ దైవభక్తి కలిగిన వాడు, అక్కడ ఏదో పైన ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు యాక్సెస్ రాయడానికి వైఫై అలా ఈజీగా ఉంటుంది. ఆ మీనింగ్స్ ఏం లేవు బ్రదర్స్ అక్కడ. సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఆ రోజుల్లో ఆర్కియలాజికల్ స్ట్రక్చర్స్ మనం ఆ రోజుల్లో బిల్డింగ్స్ ఎలా కట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని వెనక్కి చూసినట్లయితే, పైన ఎక్కువ గదులు ఉండేవి, సారీ పైన ఎక్కువ స్థలం ఉండేది, పైన ఎక్కువ మంది కూడుకోవడానికి వీలుగా ఉండేది, కింద తక్కువ మంది మాత్రం ఉండేవారు. మేడలు పెద్దగా ఉండేవి, విశాలంగా ఉండేవి. అది మాత్రం మనకు అర్థమవుతుంది. రైట్. లేదు అంటే దాని మీద మినిస్ట్రీ ఖచ్చితంగా కట్టొచ్చు, రాజ్యాలు కూడా దానిపైన కట్టొచ్చు, ప్రజలను నమ్మించవచ్చు, మబ్బులోకి తీసుకెళ్ళచ్చు. ఇంకొకటి చూద్దాం చూడండి, సోషల్ కస్టమ్స్. ఆ రోజుల్లో ఫ్యామిలీ కస్టమ్స్ ఎలా ఉండేవి, వివాహ సంబంధమైనటువంటి కస్టమ్స్ ఎలా ఉండేవి, ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ ఎలా ఉండేవి, మెటీరియల్ కస్టమ్స్ ఎలా ఉండేవి, వాళ్ళు బట్టలు ఎలా వేసుకునే వాళ్ళు, ఇల్లు ఎలా కట్టుకునే వాళ్ళు, డైలీగా హైజీన్ ఎలా తినేవాళ్ళు, ఫుడ్ ఎలా ఉండేది, వాళ్ళ దగ్గర ఉన్న స్పోర్ట్స్ కానీ, రిక్రియేషన్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, ఈ వివిధ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎక్కడ మనం వాక్యంలో బోధనకు దిగుతున్నామో ఆ ప్రదేశాల్లో ఈ అంశాలు కనుక డిస్కస్ చేయగలిగినవైతే ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించడం ఇంపార్టెంట్. మీరు చెప్పండి, ఈ విషయాలు నేను ఇక్కడ రాశారు కదా, ఇవన్నీ మనకి ఎక్కడన్నా వాక్యంలో తగులుతాయా? మ్యారేజ్ గురించి కానీ, డైలీ కస్టమ్స్ గురించి కానీ, అథ్లెటిక్స్ గురించి ఎక్కడ తగులుతాయా? తగిలినటువంటి వాక్య భాగాలు మీకు ఏమైనా గుర్తున్నాయా? పౌలు కానీ, యేసు ప్రభు గారు కానీ కానా కానా పెళ్లి మీద ఉంటది కదా అదే. ఎందుకు ఒక ఆయన ప్రత్యేకంగా మరి తెలుగులో ఏముందో తెలియదు కానీ ఇంగ్లీష్ లో ఏముంటదంటే ఈజ్ కాల్డ్ ద బ్యాంక్వెట్ మేనేజర్. మీకు తెలుసా? బ్యాంక్వెట్ పెళ్లి కొడుకు మాట్లాడుతూ, పెళ్లి కూతురు మాట్లాడుతూ, పెళ్లి కొడుకు సంబంధించినటువంటి తండ్రి తల్లి ఎవరు మాట్లాడరు. కొత్తగా ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు మన బైబిల్లో, బ్యాంక్వెట్ మేనేజర్. ఎవరు బ్యాంక్వెట్ మేనేజర్? అక్కడ మనం వెళ్ళి కష్టం కనుక చదివినట్లయితే ఆ రోజుల్లో ఎవరైతే వివాహం చేస్తున్నారో ఆ వివాహంలో పెళ్లి కొడుకు ప్రత్యేకంగా ఆ వివాహాన్ని అంతటిని, ఈవెంట్ అంతటిని మేనేజ్ చేయడానికి వివాహం పెళ్లి కొడుకే ప్రత్యేకంగా ఒక ఫ్రెండ్ ని, నమ్మదగినటువంటి బెస్ట్ ఫ్రెండ్ ని ఎన్నుకుంటాడు. ఈజ్ కాల్డ్ బ్యాంక్వెట్ మేనేజర్. అతనే అన్ని చూసుకోవాలి, ఎంతమంది వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నాడు, దాని తర్వాత ఎటువంటి ద్రాక్షారాసం, ప్రతిదీ చూసుకోవాల్సింది బ్యాంక్వెట్ మేనేజర్. మనకు తెలియదు అనుకోండి, దాని నుంచి ఏం ప్రీచ్ చేయాలో కూడా తెలియదు. రైట్.
ఇంకేమన్నా దీంట్లో ఉన్న మీకు కనపడుతున్న ఈ స్క్రీన్ పైన కనపడుతున్నవి ఇంకేమన్నా మనకి ఎక్కడన్నా కనపడతాయా బైబిల్లో? పౌలు ఏమన్నా వాడాడా? పౌలు సంగతి ఏమో కానీ పెళ్లి కుమారుడు అదే మామూలుగా వివాహానికి అటెండ్ అయిన వాళ్ళు పెళ్లి వస్త్రం ధరించుకోవాలి అనేది కూడా ఒక కష్టము. కరెక్ట్, వెరీ గుడ్. అథ్లెటిక్స్ గురించి ఆలోచించండి, ఎక్కడన్నా ఎవరన్నా వాడారా? ఈయన జట్టి అయిన వాడు అంటాడు కదా, అదేనే తర్వాత పరుగు పందెంలో పాల్గొవటం గురించి కూడా ఉంటది. పౌలు పరుగు పందెం గురించి మాట్లాడుతూ ఉంటాడు. పౌలు పరుగు పందెమే కాదు, ఇంకొక చోట ఏమంటాడంటే ఐ బీట్ మై బాడీ అంటాడు, తెలుసా? ఇంకో చోట ఏమంటాడంటే ఐఎమ్ నాట్ బీటింగ్ ది ఎయిర్ అంటాడు, తెలుసా? బీటింగ్ ది ఎయిర్ అవును, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. ఏమంటాడు? గాలిని కొట్టినట్టు కొట్టను లేదు అంటాడు ఒక మాట. అవును, ఆ రోజుల్లో పాల్ ప్రాబబ్లీ సా ఇన్ సమ్ టైమ్స్ స్పోర్ట్స్, ఖచ్చితంగా అప్పటి నుంచే ఒలింపిక్స్ మనకి ఇక్కడికి వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా ఆడుతున్న ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ అవన్నీ. బీటింగ్ ది ఎయిర్ అనే దానికి అర్థం ఏంటంటే ఆ రోజుల్లో బాక్సింగ్ కి ప్రత్యేకంగా వాళ్ళు సిద్ధపడినప్పుడు, కుస్తీ యుద్ధానికి బాక్సింగ్ కి సిద్ధపడినప్పుడు అపోనెంట్ అంటే ఎవరితో అయితే పోటీ పడతారో వారికి సంబంధించినటువంటి చిన్న బొమ్మ ఒకటి చేసుకుని వాళ్ళు కొడతా ఉంటారు అనమాట. ఆ ఎక్సర్సైజ్ ని బీటింగ్ ది ఎయిర్ అంటారు. అవునన్నాడు, నేనేదో ఊహించుకుని, నేనేదో ఊహాగానంలో లేను బాబు, నిజంగానే నేను చేస్తున్న పరిచయలు ఇవన్నీ ఉన్నాయి అంటా ఉన్నారు. కనుక ఎప్పుడైతే మనము ఆ రోజుల్లో ఉన్నటువంటి సోషల్ లేదా మెటీరియల్ డైలీ కస్టమ్స్, రిక్రియేషన్, మ్యూజిక్ ఆర్ట్స్ మనం చదువుతున్న వాక్య భాగంలో ఉన్నట్లయితే దాని గురించి ఖచ్చితంగా మనం కొంచెం అన్న ఎంక్వైరీ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను, దయచేసి ఫాలో అవ్వండి. Why did యేసు ప్రభు వారు, why did Jesus our Lord tell the disciples not to greet anyone on the road when he sent them on a mission? ఇది ప్రత్యేకంగా మనకి లోక 14లో కనుక ఎందుకు చెప్పండి? బహుశా మీలో కొంతమంది తెలిసి ఉండదు. ఏమై ఉండొచ్చు? యేసు ప్రభు వారు అన్నారు, జనరల్ గా అంటే మనమేమో హాయ్ హలో అంటాము, గ్రీట్ చేయడము. వెరీ గుడ్. కానీ ఎక్కువ తీసుకునేవారు గ్రీట్ చేయడానికి. కరెక్ట్, కరెక్ట్ చెప్పండి అన్న. మనమే హాస్టల్లో కమ్మి అని చెప్పి చేయొచ్చి వెళ్ళిపోతాం. ఆ రోజుల్లో ఎలా ఉంటది, ఇక్కడ రాసినాడు చూడండి, ఆర్స్టాన్లీ గారు ఒక మాట ఆ రోజుల్లో. సరే, నేను చదువుతాను, దాని తర్వాత మేబీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యేసు ప్రభు వారు యాంటీ సోషల్ గా ఉండండి అనేటువంటి విషయాన్ని చెప్పట్లేదు, రైట్? యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే మీరు బయలు వెళ్తున్నటువంటి మిషన్ చాలా అర్జెంట్ మిషన్, చాలా ప్రాముఖ్యమైనది కనుక గ్రీటింగ్స్ కనుక మొదలు పెట్టినట్లయితే ఇవి చాలా టైం పడతాయి, చాలా సార్లు చేయాల్సి వస్తుంది. దాని తర్వాతే చాలా సార్లు హలో చెప్పుకుంటారు, చాలా సార్లు దే విల్ బౌ డౌన్, సాష్టాంగ పడతారు ఒకరికొకరు, దాని తర్వాత ముద్దు పెట్టుకుంటారు, దాని తర్వాత హగ్ చేసుకుంటారు, దాని తర్వాత అనేకమైన గ్రీటింగ్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళ గ్రీటింగ్స్ లో పాటుగా వాళ్ళు మాట్లాడడం అంటే సరే ఈ రోజంతా జరిగిన కాలక్షేప విషయాలు చెప్పమంటారు. అందుకే చూడండి ఇక్కడ ఏం రాయలేదు, సారీ, అందుకే ఈ పేరేంటి మన స్టాన్లీ గారు ఆయన ప్రసంగాలు ఉంటాయి, హౌ నాట్ టు ప్రీచ్, హౌ నాట్ టు, దీంట్లో ఒక మాట అంటాడు, ఒకవేళ యూదులుగా తెలుసుకున్నట్లయితే మొదట బాగు చేసుకుంటారు, దాని తర్వాత హగ్ చేసుకుంటారు, దాని తర్వాత ఎలా ఉన్నావు అంటాడు, నేను బాగున్నా అంటాడు, దాని తర్వాత నీ భార్య ఎలా ఉన్నా అంటాడు, వాడు ఏ భార్య అన్నాడు, ఇక మొదలవుతుంది అక్కడ కదా. ఇక బేసిక్ గా ఇవన్నీ మాట్లాడుకుని అయ్యేసరికి సాయంత్రం అయిపోవచ్చు. సో యేసుప్రభువు ఇక్కడ చెప్తుంది హాయి చెప్పొద్దని కాదు. మీకు తెలుసో తెలియదో, నేను కొంతమందిని చూశాను వ్యక్తిగతంగా, ఎప్పుడైతే దీని వెనకాల నిజం మీనింగ్ తెలీదో దీనికి వాళ్ళు స్పిరిచువల్ అటాచ్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఎవరితో మాట్లాడరు, వాళ్ళు సీరియస్ గా ఉంటేనే గాడ్లీ అనుకుంటారు, ఎవరికి హాయి చెప్పరు. ఇంకా వాడికంటే వయసులో తక్కువ అనుకోండి, ఇక వాడిని తీసి పక్కన పడేస్తారు. అక్కడున్న ప్రజలకు కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఏంటి, ఓహో ఈ అన్నలాగా మనం సీరియస్ గా ఉండాలన్నమాట, ఎవరితో మాట్లాడకూడదు, ఇదే పరిశుద్ధత, ఇదే గాడ్లీనెస్, ఇదే దైవ భక్తి. టైం అస్సలు వేస్ట్ చేయడు. చూసారా, ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా అంతా, ఎక్కడి నుంచి? అసలు దానికి నేను సంబంధం ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు. నేను నాకు తెలిసిన ఒక బ్రదర్ ఒక ప్రదర్శిస్తున్నాడు. తెలిసిన ఒక అంకుల్ ఇట్లే చెప్పాడు, త్రోవలో ఎవరితో మాట్లాడొద్దు, త్రోవలో నిలబడి ఎవరిని విష్ చేయొద్దు, ప్రభు ఆజ్ఞ అని చెప్పాడు. అవును, ఒక ఆయన ఉన్నాడు. ఆ బ్రదర్ ఏం చేశారంటే, నాకు తెలుసు అప్పట్లో మరి చేస్తున్నారో లేదో తెలియదు, పాపం తెలియదు అనమాట. ఒక రాయి తీసుకుని ఉదయాలు లెగుస్తాడు, ఒక రాయి తీసుకుని ఎత్తుతాడు. ఓకే, రాయి ఎంత దూరం అంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు.
ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఆ ప్రిన్సిపల్? లోకాస్ వార్తలో ఉంటుంది. మీకు తెలుసు నిజంగానే ఆ బ్రదర్ వాళ్ళు చేశారు. ఇవన్నీ కూడా ఆ నమ్మకంగా చేస్తున్నారు కొంతమంది, ఆ విధేయతగా చేస్తున్నారు కొంతమంది. కానీ వాస్తవంగా మీనింగ్ అదా కాదా అనేది ఆలోచించాం. ఇన్ఫాక్ట్ నేను కూడా చేయొచ్చుట్లాంటి, మీరు కూడా చేయొచ్చుట్లాంటి, మన అందరం కూడా చేయొచ్చుట్లాంటి. అందుకే మనం వాడాల్సిన ప్రిన్సిపల్ ఏంటి అంటే 2000 సంవత్సరాల క్రితం చెప్పబడిన, రాయబడిన, వాడబడినటువంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్, మాటలు ఇప్పుడు మన సంస్కృతిలో లేవు, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి చరిత్రలో లేవు, కానీ వాటికి అర్థాలు ఉన్నాయి. కనుక మనం వెళ్ళి దాన్ని చూసినప్పుడు దాని వెనకాల ప్రిన్సిపల్ అర్థం. మన ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ? మనకి ఇవ్వబడిన సమయం కొంతే. కనుక కొంత సమయంలోని నానా చెత్త, నానా విషయాలు, మైండ్లెస్ గా టైం వేస్ట్ చేస్తూ ఇంటర్నెట్ లో స్క్రోలింగ్ చేయటము, ఇవన్నీ చేయకోకుండా మనం మెషన్ మైండెడ్ గా ఉన్నట్లయితే మనకు కొద్ది సమయం, మనం యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాము, హార్ట్ అటాక్ చచ్చిపోతాము, లేకపోతే ఎందుకు తెలియదు, కొద్ది సమయాన్ని జాగ్రత్తగా మిషన్ మైండెడ్ గా ఉన్నట్లయితే మనం దేవుని మనకి ఇచ్చినటువంటి పరిచర్ను ముగించి ఆ యుగ యుగాలు కూడా ఆయన పాదాల దగ్గర ఆయన్ని మనం ఆరాధిస్తూ బ్రతకొచ్చు. ఐ థింక్ దట్స్ ద ప్రిన్సిపల్ వీ కెన్ టేక్, రాదర్ దాన్ ఉన్నది ఉన్నట్టుగా దాని వెనకాల అర్థం తెలుసుకోకుండా వెయిట్ చేసే కంటే. అలాగే ఇంకొక విషయాన్ని చూద్దాం చూడండి. ఇది మా అందరికి సుపరిచితమైంది, ఒకసారి తీద్దాము. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇది పెద్ద ప్యాసేజ్ కనుక అట్లీస్ట్ ఓపెన్ చేసి బైబిల్స్ ని మనం పెట్టుకున్నాం తెలుగులో. జాన్ చాప్టర్ 13 1 నుంచి 17వ వచనాల వరకు. జరుగుతున్నది ఏంటంటే యేసుప్రభు వారు బై ద వే మీరు సువార్త ఒకటే నలుగురు సువార్థికులు రాశారు. నలుగురు సువార్థికులు కూడా మీరు టైం లెంత్ అని చూడండి, ఎవరెవరు దేనికి ఎక్కువ టైం ని డివోట్ చేశారని. యోహాను యేసు ప్రభు వారి యొక్క చివరి ఐ థింక్ 20-28 రోజుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు యేసు ప్రభు వారి యొక్క చివరి 3 దినాల గురించే మొత్తం ఉంది. అంటే ఎంత మెటీరియల్ ఆయన పరిశుధాత్మ దేవుడు ఆయన వారికి ఎంత మెటీరియల్ దానిపైన ఫోకస్ చేయించాడు. ఎక్కడెక్కడ ఏ సువార్థికులు ఏ వాటిని వదిలేశారో చూసినప్పుడు మనకి చాలా ప్రాముఖ్యమైన, వాళ్ళు దేనిపైన ధ్యాస పెడుతున్నారు అనేది అర్థమవుతుంది. జాన్ చాప్టర్ 13లో ఈ వేరే సువార్థికులు ఎక్కడ కూడా అడ్రస్ చేయని కొన్ని విషయాలను అపోస్తలుడైన యోహాను అడ్రస్ చేస్తా ఉన్నారు. ఎందుకు ప్రత్యేకంగా బ్రదర్స్ యోహాను 13వ అధ్యాయం 13 నుంచి 17వ అధ్యాయం 4th చాప్టర్, ఈ మొక్క మాట వినండి బ్రదర్స్. 13th చాప్టర్ నుంచి 17th చాప్టర్ వరకు బ్రదర్స్ నన్ను ఒక్కసారి చూసి వినండి మాట, జస్ట్ ఒక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దాని తర్వాత we will look at this. 13th చాప్టర్ నుంచి 17th చాప్టర్ వరకు ఎన్ని చాప్టర్స్? 4 చాప్టర్స్, 13, 14, 15, 16, 5 చాప్టర్స్. 5 అధ్యాయాలు కూడా కొన్ని గంటలు మాత్రమే అంత మెటీరియల్ డివోట్ చేశాడు. ఎందుకంటే ఆ రాత్రి ప్రభురాత్రి భోజనం అయ్యింది, ఆ రాత్రి యేసు ప్రభు వారు హై ప్రీస్ట్లీ ప్రేయర్ చేశారు. అదే మనం 17వ అధ్యాయంలో చూస్తాం, ప్రధాన యాజకుని ప్రార్థన. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్. వేరే మెటీరియల్ అంతా చూడండి, మత్తయి, మార్కు, లూకా చూసినప్పుడు లూకా అయితే 33.5 years కవర్ చేశాడు. దాదాపు యేసు ప్రభు పుట్టుక నుంచి మొదలుపెట్టి 33.5 years కవర్ చేశాడు. మత్తయి కూడా అలాగే మాత్రం 3.5 years కవర్ చేశాడు. ఎందుకంటే మొదలు పెట్టలేదు యేసు ప్రభు యొక్క పరిచయంతో మొదలు పెడతాడు, మార్కు కదా బాప్తిసంతో మొదలు పెడతాడు. సో 3.5 years. కానీ యోహాను మాత్రము 5 అధ్యాయాలు ప్రత్యేకంగా ఓన్లీ ఫర్ ఫ్యూ అవర్స్ ఇన్ దట్ నైట్ డెడికేట్ చేశాడు. అంటే యోహాను ప్రత్యేకంగా ఏదో విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ ప్రత్యేకమైన విషయాలు మొదటి ఏది ఈ ప్యాసేజ్, ఏది 13th చాప్టర్, రైట్? ఏ విషయం చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఎవరన్నా క్లుప్తంగా ఒక 5 sentences లో చెప్తారా ఈ 17 verses లో ఏముందో? యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడగడం ప్రాముఖ్యమైన విషయంగా ఇందులో చూడొచ్చు. రైట్, ప్రాముఖ్యమైన విషయం. కన్క్లూజన్ ఏంటి? 14లో ఉంటుంది చూడండి కన్క్లూజన్. 13, 12, 13, 14, 15 కన్క్లూజన్ చెప్తాడు. ప్రభువుగాను గురువుగాను ఉన్న నేను మీ పాదాలు కడిగాను కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాల్సిందే. దాని తర్వాత నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయాలని మీకు చూపించాను. నేను మీతో
ఆమెన్ ఆమెన్. నేను మీతో చెప్పుచున్నాను, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, ఇచ్చేవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఇప్పుడు కొన్ని సంఘాలలో దీన్ని ప్రత్యేకంగా వారి యొక్క లెంట్ దినాలు అంటారు. ఆ రోజుల్లో ప్రత్యేకంగా కాళ్ళు కడిగేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు. యేసు ప్రభు వారు అసలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు చేశారు? నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభు వారు 17వ వచనంలో సారీ యు ఆల్సో వాష్ అండ్ అదర్స్ ఫీట్ అని 14వ వచనం మీరు కూడా కాళ్ళు కడగండి అని చెప్తా ఉన్నాను. రైట్. 17వ వచనంలో మీరు ఇప్పుడు ఈ విషయాలు చేసినట్లయితే మీరు ధన్యులు అంటా ఉన్నాను. సో యేసు ప్రభు వారు ఎగ్జాంపుల్ గా వాడమన్నాడు. యేసు ప్రభు వారు కాళ్ళు కడగమన్నాడు. యేసు ప్రభు వారు 17వ అధ్యాయం 17వ వచనంలో ఇది చేస్తే మీరు ధన్యులు అన్నాడు. సో యేసు ప్రభు వారు అసలు ఈ రిచువల్ ని ఎందుకు ఇన్స్టాల్ చేశారు? ఈ పారంపర్యాన్ని ఎందుకు ఇచ్చారు సంఘానికి? రెండవది, యేసు ప్రభు అసలు ఏం చేయమంటున్నారు? మూడవది, యేసు ప్రభు ఇది చేస్తే మీరు ధన్యులు అన్నారు. దాని వెనక అర్థం ఏంటి? బ్రదర్స్ మాట్లాడండి. ఎవరైనా బ్రదర్స్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. మీకు అర్థమైంది, మీకు తెలిసింది, బహుశా మీరు బోధించుండొచ్చు. దీని నుంచి దీని అర్థం ఏంటో మీరు చెప్పాలి. బోధి ఉండొచ్చు, కాళ్ళు కూడా కడిగి ఉండొచ్చు అన్నా. పాదాలు కూడా కడిగి ఉండొచ్చు. బహుశా మీలో కొంత పాదాలు కూడా కడిగి ఉండొచ్చు. బహుశా కడిగించుకుని కూడా ఉండవచ్చు మీలో కొంతమంది. అసలు లేదు, నేనేంటే కడిగించుకోవడం ఉండొచ్చు. బ్రదర్స్, ఎనీబడి వాంట్స్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ మీకు తెలిసిన దాంట్లో? నేను వెళ్ళిన కొన్ని సంఘాల్లో ఒక చోట నేను ప్రీచింగ్ చేయటకెళ్ళాలి కొన్ని సంవత్సరాల క్రితం. అయ్యగారులు ఖచ్చితంగా కాళ్ళు నొక్కిపించుకుంటారు. ఓకే. అది వారికి మీకు ఆశీర్వాదం అంటారు నిజంగానే. ఇంకా చాలా విషయాలు విన్నాను. ఇక్కడ వరకు మాత్రం నేను చెప్పగలుగుతాను. యేసుప్రభు ఏం చెప్తున్నారు? అసలు ఎందుకు కాళ్ళు కడిగాడు? ఏం చెప్తున్నాడు? మీకు అర్థమైంది, మీకు తెలిసింది చెప్పొచ్చు బ్రదర్. దాని తర్వాత మనం కామెంటరీ నుంచి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎస్ రాజీవ్ బ్రదర్, చెప్పండి. సర్వెంట్ లీడర్షిప్ నేర్చుకోవచ్చు బ్రదర్ ఇక్కడ. వెరీ గుడ్. ఎలా నేర్చుకోవచ్చు చెప్పండి? అంటే కాళ్ళు కడిగితేనే సర్వెంటా? కడగకపోతే సర్వెంట్ కాదా? గుడ్ పాయింట్. బట్ కడగకపోయినా సర్వెంట్. సారీ, కడిగితే అన్నట్టు కాదు, కానీ వాళ్ళకి మనం పరిచయం చేస్తున్నాము, మనం తగ్గించుకొని వాళ్ళకి మాదిరి చూపిస్తున్నాం, వాళ్ళ మీద మనం ప్రభువుల్లా ఉండకుండా అన్నట్టుగా. వెరీ గుడ్, కరెక్ట్. వాళ్ళు ఏమంటున్నారంటే మన యేసుప్రభు వారు ఇక్కడ చెప్పారు కదా, ఎగ్జాంపుల్ గా నేను మీకు ఇస్తున్నాను, ఖచ్చితంగా కడగండి. అంతేకాదు, మీరు కడిగినట్లయితే మీరు ధన్యులు అంటా ఉన్నాడు. మీకు ఇప్పుడు తెలుసు కదా, నాకంటే మీరు గొప్ప, అంటే మీరు కడగకపోతే నువ్వు యేసుప్రభు కంటే గొప్ప అని నువ్వు చెప్పుకుంటున్నావు. అందుకే 2 దినాల్లో సండే ఆరాధన 1 ఆఫ్ ద డేస్ లో ఖచ్చితంగా కాళ్ళు కడిగే ప్రోగ్రామ్ పెడుతున్నారు. దాని అర్థమైంది మరి. సరే, టైం వేస్ట్ చేయకుండా, బహుశా మనందరికి కాస్తో కోస్తో తెలుసు, కానీ యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటి, ఆ రోజుల్లో దీని వెనకాల ఉన్నటువంటి సోషల్ కష్టం ఏంటో మనం చూద్దాం. చూడండి. ఓకే, నేను చదువుతాను, దయచేసి ఫాలో అవ్వండి బ్రదర్స్. అనేది యేసు ప్రభు వారు వాస్తవంగా హోస్ట్. ఆయన వారందరినీ పిలిచాడు. అపోస్తులందరూ కూడా గెస్ట్స్. దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. అయితే ఆ రోజుల్లో ఏన్షియంట్ పాలస్తీనాలో మోస్ట్లీ వాళ్ళు చెప్పులు వేసుకుని నడిచినప్పుడు ఖచ్చితంగా ఆ డర్టీ రోడ్స్ నుండి వెళ్ళినప్పుడు రకరకాల నుండి దుమ్ము పట్టి ఖచ్చితంగా ఒకటి దుమ్మ అయ్యి, రెండోది భయంకరంగా కంపు కూడా కొట్టాయి. ఎందుకు? లెదర్ చెప్పులు వేసుకున్నప్పుడు చెమటకి తడిసి దుమ్ముకి మట్టికి మశానానికి అంతా పట్టి ఖచ్చితంగా వాసన వచ్చి. అండ్ మీరు ఆ రోజుల్లో ఏ విధంగా వాళ్ళు టేబుల్ పైన కూర్చున్నారు అని లేదు, రిక్లైనింగ్ అని ఉంటుంది, అంటే పండుకున్నారు అని ఉంటుంది. వాస్తవంగా మీరు ఆ రోజుల్లో పిక్చర్ చూసినట్లయితే టేబుల్ చుట్టూ వాళ్ళు కూర్చుని వాళ్ళు బేసిక్ గా దివాన్ వేసుకుని ఒకవైపుకి వాడుకుంటూ పండుకునేవారు. అంటే వాళ్ళ కాళ్ళు వాస్తవంగా పైన ఉండేవి. అటు పక్కన ఉన్నటువంటి వ్యక్తి కొన్నిసార్లు తలను ఆ కాళ్ళ దగ్గర పెట్టేవాడు, లేదా ఇద్దరి కాళ్ళు కలుసుకున్నట్టు కూడా కూర్చునేవాళ్ళు. సో కొన్నిసార్లు తల దగ్గరికి వస్తుంది కాళ్ళు, కొన్నిసార్లు కాళ్ళ దగ్గరికి కాళ్ళు వస్తాయి. సో ఖచ్చితంగా కాళ్ళు కడగటం అనేది ఎవరైతే హోస్ట్ పిలుస్తారో ఆ హోస్ట్ ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేసి పెట్టారు. అయితే వాషింగ్ ద ఫీట్, ఇక్కడ నేను ఎల్లోలో రాశాను చూడండి, ఎల్లో ఫాంట్ లో, వాషింగ్ ద ఫీట్ ఆఫ్ టైర్డ్ ట్రావెలర్స్. జనరలీ ఈ జాబ్ ఎవరికి ఇచ్చేవాళ్ళు? యూదులు
జెంటైల్ స్లేవ్ కి ఇచ్చేవారు, అన్యుడైనటువంటి బానిసకి ఇచ్చేవాళ్ళు. ఏ హోస్ట్ అయితే పిలుస్తాడో ఆ హోస్ట్ లో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్యుడైన బానిస కడగవలసినటువంటి చేయవలసినటువంటి పని. ఈవెన్ జూయిష్ స్లేవ్ కూడా ఈ పని చేయడానికి వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇంకా వాళ్ళు పియర్స్ అయినట్లయితే, అంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ లెవెల్లో ఉన్నట్లయితే అసలు కాళ్ళు కడగటం అనే కాన్సెప్టే వాళ్ళకి ఉండేది కాదు, ఖచ్చితంగా స్లేవే కడగాలి. ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ ఎప్పుడైనా రేర్ లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య అపారమైన ప్రేమ ఉంది, అది చూపించడానికి నిదర్శనంగా రేరుగా అది జరిగేది. కానీ కాళ్ళు కడగటానికి కిందకి దిగటానికి దుస్థితి ఎవరికి రాకూడదు అనేటువంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉంది. ఇంకొక పారాగ్రాఫ్ లో ఏముందో చూద్దాం. అయితే యూదులు ప్రత్యేకంగా టీచింగ్ నేర్చుకోవడానికి రబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు, జూయిష్ రబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ లో ఉన్న మెంటల్ పిక్చర్ ఏంటంటే, రబ్బాయి ఈజ్ ద మాస్టర్, స్టూడెంట్స్ ఆర్ లైక్ ద స్లేవ్స్, నాట్ స్లేవ్, లైక్ ద స్లేవ్స్. కనుక ఏ స్లేవ్స్ అయితే మాస్టర్స్ కి ఏ ఏ పనులు చేస్తారో ఈ స్టూడెంట్స్ కూడా రబ్బాయికి అవే పనులు చేయాలి, అవే కార్యక్రమాలు చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు కడగటం అనేది స్లేవ్స్ చేసేటువంటి పని. ఈ జూయిష్ టీచింగ్ ట్రెడిషన్ లో ఉన్నటువంటి ఒక టీచింగ్ స్ట్రక్చర్ లో ఉన్న ఒక ట్రెడిషన్ ఏంటంటే, రబ్బాయిని వీళ్ళు మాస్టర్ లాగా చూసేవారు కనుక ఖచ్చితంగా ఎవరైతే నేర్చుకుంటానికి వస్తున్నారో విద్యార్థులు వాళ్ళు ఆ మాస్టర్ కాళ్ళు కడగాలి. అయితే however, ఈ ఈ కాళ్ళు కడగటానికి ఆ పనిని కూడా వేరే స్లేవ్స్ చేసేవాళ్ళు. ఒకవేళ స్టూడెంట్స్ చేస్తున్నట్లయితే ఈ స్టూడెంట్ వీడు స్లేవ్ కాదు అని తెలియపరచడానికి ఒక ప్రత్యేకమైనటువంటి బట్టలు వాళ్ళు వేసుకునేవాళ్ళు. వాళ్ళు వేసుకుని ఈ పనిని వాళ్ళు చేసేవాళ్ళు. దాన్నే టెఫిలిం అంటారు. సో దాట్ ప్రజలు చూసే వాళ్ళకి ఇతను స్లేవ్ కాదు, ఇతను నిజంగానే దాసుడు కాదు, బానిస కాదు, ఇతను స్టూడెంట్ అనేటువంటి వ్యత్యాసాన్ని. అంటే ఆలోచించండి, ఈ బానిస చేసే పని ఎంత 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 తక్కువ పని అంటే జూయిష్ స్లేవ్స్ కూడా చేయడానికి ఇష్టపడరు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మాస్టర్ స్టూడెంట్ మధ్య ఈ కాన్సెప్ట్ ఉన్నా సరే చేసేటప్పుడు మాత్రం, కాళ్ళు కడిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా టెఫిలి మాత్రం వేసుకునే తీరాలి. లేదంటే చూసే వాళ్ళ దృష్టిలో వీళ్ళు బానిస అనేటువంటి లో మైండ్ సెట్ పడుతుంది అనేటువంటి ఆలోచన. అయితే యేసు ప్రభు వారు తన శిష్యులను పిలిచి ఆ భోజనానికి పిలిచి, యేసు ప్రభు వారు నేను మీ దేవుడును, నేను మీ బోధకుడును, మీ గురువునై ఉన్నాను, నేను మీ కాళ్ళను కడుగుతున్నాను అనేటువంటి కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నిజంగా శిష్యుల మైండ్ లో షాకింగ్ గా ఉంది అని మనం చెప్పొచ్చు. అందుకే ఒక ఆయన మాత్రం దానికి వ్యతిరేకించాడు. నిజంగా ఎందుకు వ్యతిరేకించాడు? పేతురు ఏమన్నా రిచ్ సొసైటీ నుంచి వస్తున్నాడు? కాదు, వాళ్ళు చేపడుతున్న వాళ్ళు. ఎందుకు వ్యతిరేకించాడంటే దే కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్. అయ్యా మేము చేయలేము అంటున్నాడు. దయచేసి నాకు చేయకు అంటాడు. యేసుప్రభుడు అంటారు, కాలు కడగకపోతే నువ్వు నాకు యువర్ నాట్ వర్ది ఆఫ్ మీ కదా, నువ్వు తెలుగులో ఏమన్నా అదే యేసుప్రభుడు ఆ మాట అంటారు. ఇమీడియట్లీ పాలు లేదంటే అంటాడు. సో ద పాయింట్ ఇస్ ఇట్ వాజ్ అన్డైజెస్టబుల్. వాళ్ళకి జీర్ణించుకోలేకపోయారు ఆ ఆలోచన కదా. ప్రత్యేకంగా వాళ్ళ మైండ్ లో ఉన్నటువంటి యేసు ప్రభు ఎవరు పొలిటికల్ మెస్సయ్య, నాట్ ఈవెన్ ద ప్రీస్ట్లీ మెస్సయ్య. వాళ్ళ మైండ్ లో ఉన్నటువంటి మెస్సయ్య నిజంగా వాళ్ళకి తెలియపరచబోతున్నటువంటి మెస్సయ్య వేరే ఆయన. దే కుడ్ నాట్ టేక్ ఇట్. యేసు ప్రభు వారు ఈ పనిని చేసిన తర్వాత మనకిస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, స్టింకింగ్ ఫీట్, కంపు కొడుతున్నటువంటి ఈ కాళ్ళను స్లేవ్ చేయాల్సినటువంటి ఈ పనిని, బానిస చేయాల్సినటువంటి ఈ నీచమైన పనిని ఇనవే దాని యొక్క గాఢమైన ప్రేమను. అందుకే యోహాను 13లో మొదట్లో ఈ మాటలు రాయబడి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఎరిగి తన సమయము దగ్గరికి వచ్చిందని తెలిసి తన యొక్క ప్రజలను సంపూర్ణంగా ప్రేమించాడు. ఎక్కడ ఆ ప్రేమను చూపించాడంటే ఇనవే మనం గమనించినట్లయితే బ్రదర్స్, ఫిలిప్పీ 2వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, ఆయన అక్కడి నుంచి దిగి 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 కిందకు వచ్చాడు అంటాడు కదా. ఎంత కిందకు వచ్చాడంటే, బానిసగా సిలువ పైన నా పక్షాన మరణించడానంత వరకు దిగాడు అంటాడు కదా. ఇనవే యోహానికి బహుశా థియలాజికల్ గా ఆ మెంటల్ పిక్చర్ ఉండొచ్చు. అక్కడి నుంచి దేవుడికైనా ఎవరికి ఎప్పుడు ఎవరితో ఎటువంటి అవసరం లేనటువంటి ఆయన తన యొక్క మహిమను పక్కన పెట్టి మన కొరకు వచ్చి దాసుని స్వరూపంలో వచ్చి దాసులాగా ఎంతగా తనను తాను తగ్గించుకున్నారంటే, మన పాపాన్ని తన పైన పోసుకోవటానికి మనల్ని ఎంతగా ప్రేమించాడు. అందుకే మీరు గమనించినట్లయితే
అపోస్తులైన యోహాను ఏ టైంలో దీన్ని ఎంత డివోట్ చేసి రాస్తున్నాడంటే యేసు ప్రభు వారి యొక్క చివరి క్షణాల్లో యేసు ప్రభు వారు ఎప్పుడైనా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అనుకున్నాడంటే అది మీన్ టైంలోనే చెప్తాడు. చాలాసార్లు మనం గమనించినట్లయితే అండ్ స్పెషల్ విషయాలను చెప్పడానికి ఒక స్పెషల్ ఒకేషన్ ఎన్నుకున్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడు యేసు ప్రభు వారి కాలు గడగల. దిస్ ద ఫస్ట్ టైం. అండ్ యేసు ప్రభు వారు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇది నిజమైన ప్రేమ, మీరు ఈ విధంగా ఉండాలి. నిజంగా ఎప్పుడు రాస్తున్నాడు అంటే అపోస్తులైన యోహాను దాదాపు ఆయన 80 సంవత్సరాల నుండి ఉండొచ్చు. అపోస్తులైన యోహాను సువార్తను రాసినప్పుడు సంవత్సరాల తర్వాత దీని గురించి ధ్యానించినప్పుడు దీనిలో ఉన్నటువంటి లోతైన సత్యాన్ని, మర్మాన్ని అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో రాపించి మనకి ఇచ్చినటువంటి సువార్త మనకు కనపడతా ఉంది. సో మనం చూస్తున్న విషయాలు ఏంటంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మధ్యలో నిజంగా స్థానిక సంఘంలో భయంకరమైనటువంటి ఒకరిని పట్ల ఇంకొకరికి ద్వేషం కలిగించేటువంటి, కోపం కలిగించేటువంటి, అయిష్టం కలిగించేటువంటి పాపం ఉండొచ్చు, కొన్నిసార్లు భారాలు ఉండొచ్చు మన పట్ల ఒకరిపైన ఒకరికి. కానీ మనల్ని మనం తగ్గించుకుని ఒకరి భారాన్ని ఒకరు మోసుకుంటూ క్రీస్తు యొక్క ప్రేమను కేవలం మోయటమే కాదు, క్రీస్తు యొక్క ప్రేమను మనం వారికి చూపించేటువంటి సుగంధ ద్రవ్యాలుగా ఉంటూ మనం అదే ఎగ్జాంపుల్ ని ఫాలో అవ్వాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, కాళ్ళు కడుగుతారు. దాని తర్వాత ఆ కాళ్ళు కడిగే ఒక్కటి మాత్రమే కాళ్ళు కడతాం, మిగిలినవన్నీ కూడా సేమ్ ఉంటాయి. సేమ్ బెంచ్ లో కూర్చోరాళ్ళు, సేమ్ 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 దేవుని ప్రేమని ఏ విధంగా కూడా వారు పంచుకోరారు. ఓన్లీ కాళ్ళు మాత్రమే కడుగుతారు. మిగిలిన అన్ని ప్లేసెస్ లో కూడా వైరం అలానే నడుస్తాం. రైట్, ఆల్రెడీ మనం డినామినేషన్స్ గా విడిపోయాం, మంచిదే. ఎందుకంటే డాక్ట్రిన్, జాన్ మెకాటర్ గారు అన్నట్టు డాక్ట్రిన్ డివైడ్స్. వాట్ డస్ ఇట్ డివైడ్? ట్రూత్ ఫ్రమ్ ఎర్రర్. మంచిదే డివైడ్ అయితే, కానీ డివైడ్ అయిన దగ్గర కూడా ఐక్యత లేకోకుండా క్రీస్తు ప్రేమను పంచుకోకుండా ఉన్నట్లయితే మనం వీఆర్ మిస్సింగ్ ద పాయింట్. సో ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజు అంటే బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైనప్పుడు మనం రైట్ ఇంటర్ప్రిటేషన్, రైట్ అప్లికేషన్ కి వస్తాం. బ్యాక్గ్రౌండ్ అర్థం కానప్పుడు రైట్ ఇంటర్ప్రిటేషన్ రాదు, రైట్ అప్లికేషన్ అసలే రాదు. అర్థమైంది బ్రదర్స్? బ్రదర్స్, ఐ ట్రస్ట్ యువర్ ఫాలోయింగ్. ఎందుకు ఇంత టైం తీసుకుని మనం వెనకాల చదువుతున్నాం అంటే ఇది చదవకపోతే మనం రైట్ ఇంటర్ప్రిటేషన్కి రాము, రైట్ అప్లికేషన్కి రాము. రైట్, ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. బ్రదర్, ఇదంతా కూడా లిటరల్ గా తీసుకోవాల్సిందేనా? మధ్యలో ఏమైనా స్పిరిచువల్ మీనింగ్స్ అలాంటిది ఏమైనా ఉన్నాయా? దీంట్లో మనకైతే లిటరల్ గా తీసుకోమని దేవుడు ఎక్కడ చెప్పట్లా కదా. ఆ యేసు ప్రభు వారు ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లో తన ప్రేమను చూపించడానికి వాడుకున్నటువంటి ఈవెంట్ ఏంటంటే ఆ రోజుల్లో బాగా బానిస చేసేటువంటి పని ఆయన చేయటం చూపించాడు కాబట్టి. రైట్, ఈ రోజుల్లో దానికి అసలు అర్థమే లేదు. మన దగ్గర కాలు కుదురుతున్నాం అంటే ఎలా స్నానం చేయలేదా అంటారు. అంతే. అదే ఇప్పుడు తర్వాత ఇంకోటి, ఇక్కడ స్నానం చేసిన వాడు పాదము తప్ప మరి ఏమీ కడుక్కోలేదు అనేది మన వాళ్ళు ఎలా తీసుకొస్తారంటే, బాప్తిసం తీసుకున్నవాడు అప్పుడప్పుడు తప్పులు చేస్తే ఏదో జస్ట్ కన్ఫెషన్ చేసుకుంటే సరిపోద్ది అనే పాయింట్ తీసుకొస్తారు. ఇది మనం అప్లై చేయొచ్చు అలాగా ఆ మాట. అక్కడే యేసు ప్రభు వారు నువ్వెందుకు స్నానం చేశావు, నువ్వెందుకు కాలు కడుక్కోవాలనే దానికి ఎక్స్ప్లెనేషన్ అక్కడే ఇచ్చాడు. మీరు చదవడం అక్కడే ఉంది. దాని తర్వాత యోహాను 15లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలంటారు అంటే, ఇప్పుడు నేను కాళ్ళు కడగకపోతే నాతో పాలువాడు కావు అని ఉంది. ఈ కాళ్ళు కడగటం అనేది ఒకవేళ ఫిజికల్ కష్టం అయితే మరి దీనికి స్పిరిచువల్ మీనింగ్ అప్లై చేయొచ్చు. మరి అదే చేయాలి అంటున్నాను బ్రదర్. మీరు ఒక విషయం చూడండి, యాక్చువల్లీ ఇఫ్ యూ డోంట్ మైండ్ జాన్ 15 చూడండి బ్రదర్. జాన్ 15 యోహాను నిజమైన ద్రాక్షవల్లి వ్యవసాయకుడు అదే ఫస్ట్ నుంచే 5 వచనాలు చూడండి, ఫస్ట్ నుంచి 5 వర్సెస్. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఒక్క నిమిషం చదవండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, రైట్. ఈ ద్రాక్షవల్లిలో 2 టైప్స్ ఆఫ్ తీగలు ఉన్నాయి అంటున్నాడు. మీరు ఏం తీగలు అవి? ఫలించే తీగ, ఫలింపని తీగ. ఈ రెండింటికి తండ్రి ఏం చేస్తాడు? ఫలించే తీగ ఏం చేస్తాడు? ఫలించిన దానికి ఏం చేస్తాడు? ఫలించిన దాన్ని నరికేస్తాడు, ఫలించే దాన్ని ఎక్కువ ఫలించడానికి. తర్వాత నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉందును.
కాదు తీగ ఏమంటే మీరు ఎందుకు పవిత్రులు అయి ఉన్నారంటే నేను మీతో చెప్పిన మాటను బట్టి సువార్త యేసు ప్రభు వారికి ప్రకటించాడు. దానిని బట్టే వాళ్ళు పరిశుద్ధులు అయ్యారు. దానికి తప్ప వారికి ఏ స్థానం లేదు పరిశుద్ధులుగా తీర్చబడటానికి. దాని తర్వాత చూడండి బ్రదర్. నా తర్వాత తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. సో అక్కడ కమాండ్ వచ్చి, గ్రీక్ లో కమాండ్ అక్కడ వచ్చి ఫలించడం కాదు, నిలిచి ఉండటం. ఫలించడం ఎఫెక్ట్, నిలిచి ఉండటం అనేది కాజ్. ఓకే, ఫలించమంటాను ఫలం వల్ల రాలే కదా. నిలిచి ఉంది అనే దానిపైన యేసుప్రభు ఎంఫసిస్ చేస్తా ఉన్నారు, ఉద్ఘాటన పెడతా ఉన్నారు. నెక్స్ట్ వర్స్ నుంచి చూడండి కదా. తర్వాత కిందగా తర్వాత ఎవరైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. చెప్పండి కదా, ఎప్పుడు మాట చెప్తున్నారు యేసుప్రభు అక్కడ? ఏమంటారు? ఆ మాట యేసుప్రభు ఎందుకు వాడుతున్నారు అక్కడ? అదే ఆయనలో నిలిచి ఉండాలనే మాట, ఆయనతో ఎప్పుడు మంచి రిలేషన్ కలిగి ఉండాలనే మాట. వాస్తవంగా అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఈ మాటల బ్యాక్గ్రౌండ్ శిష్యులతోనే అయి ఉండొచ్చు. అందరు శిష్యులు ఉన్నారు అక్కడ? అందరూ ఉన్నారంటారా, లేదా అప్పటికి ఏమన్నా ఇస్కరియోతు ఏదైనా జంప? మనం జంప్ అయిపోయాడు 13. అదే జంప్ అయిపోయాడు. అవునవునవును. థియలాజికల్ గా ఒక వర్డ్ ని వాడుతా ఉన్నాడు. అప్పుడు రాత్రి అయింది అంటున్నాడు. అంటే రాత్రి అయింది అంటలా, అప్పుడు డార్క్నెస్ టైం స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. అప్పుడు లైట్ డార్క్నెస్ ని, ట్రూత్ లైస్ ని థియలాజికల్ గా కూడా వాడతాడు మీరు గమనించినట్లయితే. మొదటి అధ్యాయంలో ఇదిగో వెలుగుచ్చింది కానీ వీళ్ళు ఎవరు నమ్మట్లేదు అంటాడు. ద లైట్ హస్ కమ్, పీపుల్ డిడ్ నాట్ లవ్, పీపుల్ అంటాడు. అవును అవును, 12లో కూడా చెప్తాడు, మాట్లాడుతున్నాడు. మరి యోహాను 15లో యేసుప్రభు వారు 15లో అది మిగిలిన శిష్యులతో మందితోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 12వ వాడు ఇప్పటికే ఫలించను అని డిసైడ్ చేసుకున్నాడు, నేను నిలిచి ఉండను అని డిసైడ్ చేసుకున్నాడు. పార్టీ మార్చేశాడు, జెండా ఇది తీశాడు, జెండా వేరే దాన్ని పాతేశాడు. యేసుప్రభు వారు మాట్లాడుతుంది ప్రత్యేకంగా 11 మందితో మాత్రమే. ఎందుకు? ఎలా తెలుస్తుంది వీరు నిజంగా పాత్రులయ్యారు అని? నిలిచి ఉంటారు. నిలిచి ఉండని వాడు పాత్రుడు కాడు. ఎందుకు నిలిచి ఉన్నారు? సువార్తను విశ్వసించారు కాబట్టి. సో బేసిక్ గా అక్కడ చెప్తున్నది ఏంటంటే, సువార్తను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా సువార్త వలన మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే, క్రీస్తులో మాత్రమే రక్షణ అనుభవం కలుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫాక్ట్ మనం ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో కదా ఉన్నదాన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నదాన్ని ప్యాచ్ చేసి మనం చూసినట్లయితే, ఏ విధంగా ఎగ్జాక్ట్ గా యూదా వెళ్ళిపోయాడు ఏమంటారు మన పరిసయులతో చేయగలపడానికంటే, యేసుప్రభు వారు మరలా ఒకసారి చెప్తాడు, ఎందుకు నువ్వు ఆమె అలా అంటున్నావు, ఆమె ఆ తైలం నా మీద ఎందుకు పోసిందంటే నన్ను బరియలకి సిద్ధం చేయడానికి అని యేసుప్రభు. అక్కడ 26వ అధ్యాయం అనుకుంటే 26వ అధ్యాయం 5వ 7వ వచనంలో ఈ మాట ఉంది, దెన్ జూడస్ డిసైడెడ్ దట్ హీ విల్ గో అండ్ స్పీక్ టు ఫారిసీస్. ఎందుకంటే యూదాకు అర్థమైంది, ఈయన ఎన్నిసార్లు చెప్పినా నేను చచ్చిపోయి తిరిగిలేస్తా అంటున్నాడు, కానీ అసలు మనకి కన్వీనియంట్ గా ఉండేటువంటి దేవుడు కాదు ఈయన అని యూదా ఎరిగాడు. యూదా జెండా మార్చేశాడు. సో యేసుప్రభు మాట్లాడుతుంది బాప్తిజం గురించి కాదు, యేసుప్రభు మాట్లాడుతుంది సువార్త గురించి. యేసుప్రభు మాట్లాడుతుంది సువార్త వలన ఏ విధంగా రక్షణ వస్తుందో, రక్షణ పొందిన వారికి క్వాలిటీస్ ఏంటో. నిలిచి ఉంటాడు. ఫలించకపోయినట్లయితే తండ్రి ఏ విధంగా ఫలింపజేయాలో తండ్రి చేస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి కార్యం చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఎవరిలో కార్యం చేయలేదు, యోధాలో చేయలేదు. యోధా వెళ్ళిపోయాడు, యోధా నిలిచి ఉండలేదు, యోధాకు సువార్త ఇష్టం కాలేదు. ఆ విషయాన్ని మనం చూపిస్తాం. బాప్తిసానికి దానికి అసలు సంబంధం లేనే లేదండి. అదే అంటే చాలా మంది స్నానం చేసాడు పాదాలు కడుక్కుంటే సరిపోద్ది అని అనే మాటని బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ లిటరల్ గా ఇవ్వట్లేదు, ఒక ఇడియం చెప్తా ఉన్నారు. స్నానం చేసుకున్నాడు, ప్రతిసారి స్నానం చేసుకోవాలి. స్నానాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఆయన మాటతో పోలుస్తున్నాడు. ఆయన పరిశుద్ధతను దేంతో పోలుస్తున్నాడు? సువార్త వల్ల వచ్చే రక్షణతో పోలుస్తా ఉన్నాడు. మరి ప్రతిసారి కడుక్కోవటం దేంతో పోలుస్తున్నాడు? పరిశుద్ధుల రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధులంగా ఏర్పరచబడిన మనము ప్రతిదినం పాపం నుంచి రిపెంట్ అవుతానే ఉండాలి, సువార్త దగ్గరికి వస్తానే ఉండాలి అనే దాని గురించి చెప్తా ఉన్నాను. బాప్తిజం గురించి అక్కడ ఎటువంటి అసలు ఆస్కారం కూడా లేదని మనం చెప్పచ్చు. తర్వాత ఇందాక అడగటం మర్చిపోయాను. ఇప్పుడు మనం ఆ శిష్యులు దారిలో వెళ్ళినప్పుడు ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దు అని అంటే, లాంగ్ పీరియడ్ వీళ్ళు కల్చర్లు ఎక్కువ పలకరించుకుంటూ ఉంటుంది అన్నారు కదా. ఎలీషా శిష్యుడు ఒకసారి
మన ఎవరో ఒక బిడ్డ చచ్చిపోతే ఆ తన దండాన్ని ఇచ్చి పంపుతూ, నువ్వు బిడ్డ దగ్గర తీసుకెళ్లి దండాన్ని పెట్టు, ఈ మధ్యలో ఎవడన్నా పలకరించినా నువ్వు పలకరించడం, ప్రతి నమస్కారాలు చేయొద్దు అంటాడు. అది ఇది ఒకటేనా కష్టము, లేకపోతే అయి ఉండొచ్చు బహుశా, ఎందుకంటే కల్చర్ అయితే మోర్ ఆర్ లెస్ అదే విధంగా ఉంది, బహుశా అయి ఉండొచ్చు. కాకపోతే లూకా 10వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఆ మాటకి ఎందుకు ఎక్కువ విలువ ఉందంటే, ఆ మాట యేసు ప్రభువారు ఏ సందర్భంలో చెప్పారంటే ఆ సువార్త ప్రకటించండి అనేటువంటి ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు కనుక దానికి ఇంకా వెయిట్ ఉంది. సో అంటే అంత ముందు కూడా తమ మృతులను బాధ పెట్టుకుంటారు మీరు కానివ్వండి అని అంటాడు కదా, దాని ముందు అధ్యాయంలోనే జస్ట్ ఒక కొన్ని వచనాల తేడాలోనే. బ్రదర్ చిట్టుబాబు బ్రదర్ చెప్పండి బ్రదర్. ప్రస్తుతం సంఘాల్లో మరి యొక్క పాదసేవ అనేది జరగకూడదండి. బ్రదర్ పాదాలకి నిజంగానే సేవ చేయాలంటే ఆ వ్యక్తిని ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేద్దాం బ్రదర్. నేను పాద సేవ అదే దాని గురించి మనం చెప్తా ఉన్నప్పుడు దానికి ఇప్పుడు అలా అయితే మరి మనం ఏం చేద్దాం, పరిశుద్ధి ముద్దు పెట్టుకోమంటున్నాడు, పెట్టుకున్నామా మరి? మీకు తెలుసో తెలియదు, నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు మా కాలేజ్ అయిపోగానే మా కాలేజ్లో కొంతమంది బాయ్స్ ఇంకొక చర్చ్ ఉండేది, చర్చ్ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ చర్చిలో ఈ ప్రిన్సిపల్ వాళ్ళు ఫాలో అవుతారు, హోలీ కిస్ అని లిటరల్ గా ముద్దు పెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళు పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో బేసిక్ గా మనం అందుకే ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లో మనం నేర్చుకునే ఏంటంటే, లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు, అలంకార భాష వాడబడినప్పుడు, అలంకారంగా భాష వాడబడింది లేదంటే అలంకారంగా ఒక ఆలోచన వాడబడింది అని తెలుసుకుని మనం అక్కడ ప్రిన్సిపల్ తీసుకుని అప్లై చేయాలి. యేసు ప్రభువు ఉన్నటువంటి అనేకమైన విషయాల్లో పాల్గొనడమే ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు అంటే అది చెప్తేనే గాని ఆయన ప్రేమ ఎంత లోతైందో, ఎంతగా ఆయన మన కొరకు దిగజారి, మనమేమైనా బాధిస్తున్నాం, మనం దారిద్ర్యంలో ఉన్నాం, మనం పాపం చేసాం, మనం దేవునికి రోమా 5 ప్రకారం మనం దేవునికి వైరములో ఉన్నాం, మనం ఎనిమీస్ గా ఉన్నాం. కానీ ఆయన తన ప్రేమను మన పట్ల ఏ విధంగా వెల్లడిపరిచాడు అంటే, ఇదిగో మనతో మన మన పాపాన్ని తనపై వేసుకుని మనల్ని విమోచించడానికి తను బానిసగా అయ్యాడు అని చూపించడానికి యేసు ప్రభువు నిజంగా అని చెప్పాడు. ఇన్ఫాక్ట్ ఇదే దాన్ని మనము మత్తయి సువార్త 27 లేదా లూకా 19:20లో మనం పోల్చి చూసినట్లయితే యేసు ప్రభువు కాళ్ళు కడిగిన తర్వాత వాళ్ళ డిస్కషన్ ఏంటి అంటే, మనలో అసలు ఎవరు గొప్ప అని కొట్టుకుంటా ఉన్నాను. రైట్, మనలో నిజంగా ఎవరు గొప్ప, దేవుని రాజ్యం. యేసు ప్రభువు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. అప్పుడే ఒక పవర్ఫుల్ టీచింగ్ ఇచ్చాడు ఆయన. మళ్ళీ దాని తర్వాత మనలో దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప అని కొట్టుకుంటా ఉన్నారు. యేసు ప్రభువు మళ్ళా చెప్తా ఉన్నారు, మీరు అన్యుల వలే కాక అక్కడ ఉన్నటువంటి ప్రభువుల వలే కాక ఇదిగో మీరు ఈ విధంగా ఉండాలి. సో యేసు ప్రభువు కాన్స్టెంట్ గా ఎంఫసైజ్ చేస్తూ చెప్తున్నది ఏంటి అంటే, నా రాజ్యంలో రాజులు సేవకులుగా ఉంటారు, నా రాజ్యంలో ఏలుబడి చేసేది పవర్ కాదు ప్రేమ, నా రాజ్యంలో ఏలుబడి చేసేది సెల్ఫిష్నెస్ కాదు, సెల్ఫ్ సెంటర్డ్నెస్ కాదు, కానీ రక్షకుని యొక్క ఆధిపత్యము. ఆ ప్రిన్సిపల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. అదే సంవత్సరాల తర్వాత పేతురు మరలా 1 పేతురు 2 పేతురు పత్రికల్లో రాస్తా ఉన్నప్పుడు ఏ విధంగా ఇది మనం భార్యాభర్తల మధ్య ఉపయోగించవచ్చు అని చెప్తూ ఒకరితో ఒకరు అండర్స్టాండింగ్ వేగా బ్రతకమంటా ఉన్నాడు. మిమ్మల్ని హింసించడానికి వచ్చినప్పుడు ఈ విధంగా ఉండని అన్నాడు. వీటన్నిటికీ ప్రిన్సిపల్స్ యేసు ప్రభువు అక్కడ నాలుగు వస్తా ఉన్నారు అనే విషయం మనకి. బట్ అక్కడ పాదాలు కడగడానికి అసలు మీనింగ్ లేదు. అదే నిజంగా అదే అయితే వాస్తవంగా శిష్యులు ఒకరి పాదాలు ఒకరు కడుక్కున్నారని అపోస్తుల కార్యంలో మనకు కనపడేది. దానికి అసలు ఎక్కడా మనకి లేదు. సరే, ఇంకో విషయం బ్రదర్, బల్లారాధన విషయంలో కూడా అదేనంటారా? అర్థం కాలేదండి. బల్లారాధన విషయంలో కూడా అది మనం కొనసాగించాలంటారా, లేకపోతే అది ఎందుకు కొనసాగించకూడదు అనుకుంటున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు అది యేసు ప్రభు ఆధ్వర్యంలో జరిగింది, ఇది కూడా యేసు ప్రభు ఆధ్వర్యంలోనే జరిగింది. ఒక దాంట్లో ఉన్నటువంటి విషయం ఇది, దీని ఆత్మీయార్థం లేకపోతే దీని ఉద్దేశం అది కాదు అని అనుకుంటున్నాను. మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ నా నోటి నుండి వచ్చి మాట వల్ల జీవించును అనే మాటను ఆధారం తీసుకుని కొన్ని సంఘాలు బల్లారాధన చేయట్లేదు. కొంతమంది
వారానికి చేస్తున్నారు, నెలకి చేస్తున్నారు, సంవత్సరానికి చేస్తా ఉన్నారు. ఇలా భిన్నమైన ఈ అభిప్రాయాలు వచ్చాయి. మనకి రైట్ అప్లికేషన్ కావాలి, మనకి రైట్ ఇంటర్ప్రిటేషన్ కావాలి కదా దీని విషయంలో. రైట్ బ్రదర్, బలారాధనకి దీనికి ప్రత్యేకమైన తేడా ఏంటంటే రెండు మనం చేయాలి. ఒక దాంట్లో అలంకారంగా చెప్పబడింది, ఇంకో దాంట్లో లిటరల్ గా చెప్పబడింది. ఇన్ఫాక్ట్ యేసు ప్రభు వారు బల్లారాధనని ఇన్స్టిట్యూట్ చేశారా? ఆన్సర్ వచ్చి ఎస్. నో. ఎస్ ఎందుకంటే ఇదిగో ఇది నూతన నిబంధన అని చెప్పినందుకు. నో ఎందుకంటే దేవుడు ఆల్రెడీ పాత నిబంధనలు వచ్చాడు. పాత నిబంధనలో వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది పాస్ ఓవర్ మీల్. కానీ అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 5 ఏమంటాడంటే మన పాస్ ఓవర్ ల్యాంబ్, ఇదిగో పాస్ ఓవర్ ల్యాంబ్ ఏమంటాం తెలుగులో, పస్కా గొర్రె ఆయన యేసు బలి పశువు, మనకి ఇవ్వబడినటువంటి బలి పశువు అంటా ఉన్నాడు. సో యేసు ప్రభు వారు పాస్ ఓవర్ మీల్ ని ఎస్టాబ్లిష్ చేయలేదు. యేసు ప్రభు వారు పాస్ ఓవర్ మీల్ కొన్న మీనింగ్ ని మనకు తీసుకొచ్చారు. పాస్ ఓవర్ మీల్ వచ్చి నిజంగా ఆ బలిలో లేదు, యేసు ప్రభు వారిలో ఉంది. ఆయన మరణంలో బలియాగంలో మనకుంది. సో దీంట్లో లిటరల్ గా మనం తీసుకోవాలి. అండ్ నాట్ జస్ట్ దాట్, దీంట్లో మనం చేస్తున్న ప్రతిసారి కూడా మనం నిజంగానే ఆయనలో మనం భాగస్థులమై ఉన్నాము, పాలి భాగస్థులు ఉన్నామని మనకు మనం చెప్పుకుంటా ఉన్నాము. మన సంఘంలో వచ్చినటువంటి వారికి ఒకవేళ ఎస్పెషలీ వారు రక్షణ పొందని వారు అయితే స్వార్థ చెప్పడానికి ఒక గొప్ప పిలుపు. అండ్ యేసుప్రభువు వాడిన మాటలు మనం చూసినట్లయితే అక్కడ ఆయన వచ్చి పడేంత వరకు ఆయన యొక్క రాకడకు మనం ఎదురు చూస్తున్నాము ఆతృతో అని కూడా అక్కడ చెప్పబడింది. వాస్తవంగా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మీరు బిబ్లికల్ గా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసినట్లయితే క్రైస్తవులు మొదటి సెంచరీలో కలుసుకున్నప్పుడు వారి ప్రధానమైనటువంటి పాయింట్ ఎందుకు కలుసుకున్నారంటే ఫెలోషిప్ మీల్ కోసం. వారు ముఖ్యంగా కలుసుకున్నది ఫెలోషిప్ మీల్ కోసం కలుసుకున్నారు. రైట్. అండ్ అపోస్తల కార్యాల్లో మనం చూసినప్పుడు రెగ్యులర్ గా మొదటి ఆరాధన నుంచి రెగ్యులర్ గా వాళ్ళు ఏం చేశారు అంటే వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ ఖచ్చితంగా లార్డ్స్ టేబుల్ మనకుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అన్యులకు రాస్తా ఉన్నప్పుడు వారు ఒక దాంట్లో పొరపాటు చేశారు. ఏంటిది అంటే బల్లారాధనలోనే అక్కడే వారికి కరెక్షన్ ఇస్తా ఉన్నారు. ఇది నిజంగా తక్కువ అయితే ఇది అసలు చేయొద్దు అని చెప్పేవాడు. చాలా విషయాలు చేయొద్దు అంటా ఉన్నాడు కదా. ఇది వాస్తవమైంది, ఇది ఖచ్చితంగా చేయాలి, కానీ మీరు తప్పుగా చేస్తా ఉన్నారు అని సరిదిద్దుతూ కరెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ వారికి ఇస్తా ఉన్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఫిగరేటివ్ బ్రదర్, దిస్ ఈజ్ లిటరల్ గానే చేయాలి. అండ్ లిటరల్ గా చేసినప్పుడు కూడా దాని మీనింగ్ ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. రోమన్ క్యాథలిక్ వేలో లాగా ఆయన చచ్చిపోయాడు అని చెప్పి ఏదో ఫ్యూనరల్కి వెళ్ళినట్టు కాకుండా ఆయన మృత్యుంజయుడే లేచాడు. మనం ఆరాధిస్తుంది సజీవుడైనటువంటి మృత్యుంజయుడైనటువంటి దేవుని అని సంతోషంతో ఆరాధించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అలాగే బ్రదర్, మన టైం అయింది కనుక మేబీ ఐ విల్ స్టాప్. బట్ ఏ విషయాన్ని నేను మీకు రమేష్ గారు చెప్పండి, స్టీవెన్ రమేష్ గారు చెప్పండి. బ్రదర్, అది నేను చేస్తుంది ఇప్పుడు మీకు తెలియదు, ఇక మీదట తెలుసుకుందని చెప్పేసి అన్నప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోదంటే, అంటే వాళ్ళకి ఏంటంటే ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో అందుకు యేసు నేను 7వ వచనంలో నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా అన్నమాటను. సో అంటే ఇది చేస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఏం తెలియదు, తర్వాత ఏం తెలుసుకుంటాను అన్నది ఒక ప్రశ్న. ఎలా అర్థం చేసుకుంటాము అంటే యోహాను దాదాపు ముసలివాడైనప్పుడు ఆ పుస్తకాన్ని రాస్తా ఉన్నా సరే అప్పుడు ఏం యేసుప్రభు చెప్పారో మాటలు వాటిని రాస్తా ఉన్నాడు. కానీ వాస్తవంగా యేసుప్రభు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. అర్థమైనట్లయితే వారి యొక్క ప్రవర్తన వేరేగా ఉండేది. అర్థం కాలేదు కనుక ఆ ఎపిసోడ్ అయిన తర్వాత కొట్టుకుంటా ఉన్నాను, మనలో దేవుని రాజ్యంలో మనలో గొప్పవాడు, నేను గొప్ప నువ్వు గొప్ప అని కొట్టుకుంటున్నాను. నిజంగానే అర్థం కాదు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు వారు టెంపుల్కి వెళ్ళినప్పుడు దీన్ని పడగొట్టండి నేను తిరిగి లేపుతాను అంటే యేసుప్రభు వారు ఇచ్చిన మాటకు వాళ్ళకి అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ యోహాను అక్కడ ఏం రాస్తాడంటే ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఇది ఆయన శరీరం గురించి చెప్పాడని శిష్యులు అర్థం చేసుకున్నారు, ఆయన నమ్మారు అనే మాట రాశాడు. మీరు ఎప్పుడైనా చదివారా మాట? జాన్ చాప్టర్ 2లో ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నిటికీ
వారికి కావాల్సిన అర్థాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు అనే విషయంగా అర్థం చేసుకోవచ్చు. ఇందాక ఈ 13లో ఇస్కరియోతు యోధ కాళ్ళు కూడా అడిగాడంటారు యేసు ప్రభు. అడిగాడు కదా బ్రదర్, అడిగాడు. అసలు మనోడు ఫస్ట్ క్రిస్టియన్ గ్రూప్ లో ఉన్నాడు, ఫస్ట్ డిసైపుల్షిప్ గ్రూప్ లో ఉన్నాడు. మత్తయి సువార్త 10 ప్రకారం బహుశా యూదా కూడా వెళ్ళి అంతా చేస్తుండొచ్చు. సాయంత్రం వచ్చి వాళ్ళు మనకు రిపోర్ట్ ఇచ్చారు కదా, సువార్తించున్నాడు అప్పుడు. అంతేకాదు, మొదటి కమ్యూనియన్ లో ఉన్నాడు, మొదటి రొట్టె మొదటి ద్రాక్షారసం ఆయన తాగాడు, యేసు ప్రభు కాళ్ళు కూడా కడిగాడు. విచ్ మీన్స్ టు సే బ్రదర్స్, బాప్తిసం తీసుకున్న, సువార్తను ప్రకటించినాను, నానా రకాలైనటువంటి పనులు చేసిన, అంతర్గతంలో సువార్త చేత ప్రభావితం కాకుండా మారు మనసు, పశ్చాత్తాపం, విశ్వాసం లేకపోయినట్లయితే నువ్వు చర్చ్ ద్వారాల గుండా నరకానికి పోతావు అనేటువంటి సత్యం. నేను చాలా సంవత్సరాల ఒక టాపిక్ మీద ప్రీచ్ చేశాను. ద డిసైపుల్ హూ వాజ్ నెవర్ ఎ డిసైపుల్, 10 points ఆన్ జూడస్ లైఫ్ అన్నమాట. ద డిసైపుల్ హూ వాజ్ నెవర్ ఎ డిసైపుల్, శిష్యుడిగా పిలువబడ్డాడు. అందుకే మీరు చూసినట్లయితే మొదటి నుంచి కూడా యేసుప్రభు వారు పిలిచిన వారిలో ఎవరు ఆయన నమ్మరో తెలుసు అని యేసుప్రభు వారు కాన్స్టెంట్ గా యోధా గురించి చెప్తా ఉన్నారు. యేసుప్రభు వారు డైరెక్ట్ గా యు ఆర్ డెవిల్ అని పిలిచింది జూడస్ ని, ఇంకెవరు పిలవరు. బైబిల్ మొత్తంలో దెయ్యాలు పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సైతాను పట్టిన వ్యక్తి మాత్రం ఒకడే, అతను యోధా. ఇంకెవరిలోకి సైతాన్ ప్రవేశించలేదు, వ్యక్తిలోకి. రైట్, ప్రేరేపించిందా, పేతురుని ప్రేరేపించిందా, సాతానని అనకము అంటాడు కదా. పేతురు ఆలోచనలో ప్రేరేపించాడు కదా, అదే కాదు ప్రేరేపించాడా. మాస్కులైనా వాడబడింది మనకి దేవదూతలు ప్రతి చోట, ఫెమినైన్ ఎక్కడ వాడబడదు. రైట్, బ్రదర్ చెప్పండి కదా, స్టీవెన్ రమేష్ బ్రదర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి, నేను నిన్ను కడగలేదు, నాతో నీకు పాలు లేదని చెప్పేసి అంటాడు కదా. పాలు లేదని చెప్పేసి అనడానికి అది ఎట్లా మనం? అదే బ్రదర్ మనం ఏమంటున్నాం అంటే రక్షణ పోతుంది అనేటువంటి థాట్ కాదు అక్కడ ఉన్నది. ఏంటంటే నేను నా ప్రేమలో నువ్వు పాలిభాగస్తుడు కాకపోయినట్లయితే నా రక్షణ నువ్వు ఏ విధంగా పాత్ర అవుతావు ఆ విషయాన్ని చెప్తా ఉన్నాను. అక్కడ మాట్లాడుతున్నది ఇంటెన్సిటీ ఆఫ్ యేసుప్రభు వారి యొక్క కార్యం, యేసుప్రభు వారు చేస్తున్నటువంటి కార్యం వెనుక ఉన్నటువంటి తీవ్రతను చెప్తా ఉన్నాను. అంతేగాని పేతురు ఆయనలో పాలిభాగస్తుడు కాదు అని చెప్పట్లేదు. ఆ విషయాన్ని నాకు ఎంఫసైజ్ చేసి చెప్తా ఉన్నారు యేసు ప్రభు. ఓకే, అయితే బ్రదర్ ఇప్పుడు ఇది మీ టీచింగ్ అయితే అయిపోయిన తర్వాత మీకు మా నోట్స్ ఇస్తారు కదా మీరు ఖచ్చితంగా? అదే నేను ఖచ్చితంగా బ్రదర్, నన్ను నిజంగా క్షమించండి. ఇది బేసిక్ ఏంటంటే నేను ఇది వేరే వాళ్ళకి పంపించాను, అది నా ఫోన్ లో ఉండేది, అది ఎక్కడో డిలీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే నేను నా కంప్యూటర్ లో ఈమెయిల్ పంపించి నేను మీకు పంపించాను. నేను ఈరోజు ఖచ్చితంగా బెంజమిన్ పంపిస్తాను, బెంజమిన్ దగ్గర నుంచి మీరు తీసుకోండి, ఖచ్చితంగా పంపిస్తాను. ఈ క్లాస్ అవ్వగానే అన్నకి పంపిస్తాను. ఒకవేళ మీకు బెంజమిన్ అన్న పంపించకపోతే బై ఆఫ్టర్నూన్ వన్ ఆఫ్ యూ ప్లీజ్ మెసేజ్ బెంజమిన్ అన్న నన్ను అడుగుతారు, నేను మీకు పంపిస్తాను. సరేనా? ఓకే, అంటే మేమన్నా ఇక్కడ జిరాక్స్ తీసుకుంటాను చెప్పేసి. రైట్ బ్రదర్, ఇస్తాను బ్రదర్, ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. చిట్బాబు బ్రదర్ అయిపోయినా ఇంకేమైనా ఉన్నా బ్రదర్? అయిపోయా, చేయి మీరు దించలేదు. రైట్, ఓకే. బెంజమిన్ అన్న బ్యాక్ టు యూ. నేను ట్రావెలింగ్ లో ఉన్న తమ్ముయి, మీరు కొంచెం మీరే క్లోజ్ చేయండి. ఓకే బ్రదర్, చిట్టిబాబు బ్రదర్ మీరు ప్రార్థన చేసి ముగించవచ్చు. దయగలిగిన మా గొప్ప తండ్రి ఘనమైన నామమున బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రవాసాన్ని తన ఆయన ప్రభా, ఇదిగో తన సత్యవాక్యాన్ని సరిగా విభజించడం, ప్రభా దాన్ని సరిగా అర్థం చేసుకోవడం, ఆయన దేవతని దాన్ని సరిగా తండ్రి నాయన మేము బోధించడం మాకు సహాయం చేయడానికి నువ్వు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ కోసం బట్టి మా ప్రియ సోదరులు నాయన తన్ని దాసులు ఆయన తండ్రి ప్రభా తన సిరీల్ గారిని బట్టి లెక్కలు లేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రభా ఈ జూమ్ క్లాస్ అంతట్లో తోడుకుంటున్నాం, మా మనోనేత్రాలు తెరుస్తూ ఉన్నాం, మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాం. దేవ తండ్రి కొన్నిసార్లు తండ్రి మా నమ్మకాలు గుడ్డి నమ్మకాలుగా కాకుండా దేవ తండ్రి మేమేదో తన ఆచారాన్ని తను మోసుకెళ్లేవారుగా కాకుండా దేవాని వాక్య సత్యాన్ని తను మోసుకుని వెళ్ళే భాగ్యాన్ని మగిస్తుంది. స్తుతులు చెల్లిస్తూ ఆశీర్వాదాలు మా అందరికి దయచేయండి. మా పరిచర్యలు మా కుటుంబాలని సహాయాన్ని ఉంచండి, నీ మహిమార్థ నడిపించండి. దేవాని వాక్యంతో మరింతగా మాతో ముచ్చటించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్స్, మీరు వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నెక్స్ట్ వీక్ ఒక అసైన్మెంట్ తీసుకుందాము. బహుశా దీనికి మీకు ఆన్సర్ తెలిసి ఉండొచ్చు, కానీ ఇంకొంచెం ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసి రండి.
నెక్స్ట్ వీక్ మనం కూడుకున్నప్పుడు ఐగుప్తు దేశం పైన దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొచ్చినప్పుడు 10 ప్లేగ్స్, తెగుళ్ళు, 10 తెగుళ్ళు 10 ఎందుకు తెప్పించాడు, ఆ 10 ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వబడినవి, దీని పట్ల బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్నించండి బ్రదర్. అయితే దీంట్లో 2 విషయాలు నాకు చెప్పాలి మీరు. బిబ్లికల్ గా ఎవిడెన్స్ ఏంటి, ఈ ఈ 10 తెగుళ్ళు తీసుకురావడానికి దేవుని యొక్క రీజన్ ఏంటి, రెండోది బ్యాక్గ్రౌండ్ లో ఏమన్నా రిలీజియస్ కల్చరల్ ఇంపార్టెన్స్ కూడా ఉన్నదా దీనికి. సో ఈ 10 తెగుళ్ళు ఎందుకు తెప్పించాడు, 10 ఎందుకు తెప్పించాడు, బిబ్లికల్ గా వాక్యానుసారంగా దేవుడు ఇస్తున్నటువంటి కారణం ఏంటి, రెండవది ఏమన్నా కల్చరల్ గా రిలీజియస్ గా బ్యాక్గ్రౌండ్ స్టడీ ఏమన్నా మీరు చేయగలుగుతారా. దయచేసి దీంట్లో మరీ లోతుకి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా దొరికినట్లయితే నెక్స్ట్ వీక్ తీసుకురండి బ్రదర్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, బాయ్. పోస్ట్ మీటింగ్ ఎండ్ చేయాలండి.